నమస్కారం సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 2000 స్టేషన్లు ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం స్వాగతీయం. మంత్రి వేణుగోపాలకృష్ణ. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 270 కోట్ల రూపాయల మంజూరు. కడియం నర్సరీలకు కేసీఆర్ అండగా నిలిచారు. ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో హరితహారం కొనసాగించాలి. దారిదోపిడీ కేసులో 9 మంది నిందితులు అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 3.5 కేజీల బంగారం, 15 లక్షల విలువైన 2 కార్లు స్వాధీనం. భారతదేశంలో 2000 రైల్వే స్టేషన్లు ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 554 అమృత భారత్ స్టేషన్లు, 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాసుల పునరుద్ధరణతో సహా దేశవ్యాప్తంగా 2000 రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా 270 కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ భరత్రాం, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజమండ్రి రైల్వే స్టేషన్ 1845వ సంవత్సరంలో పనులు మొదలు కాగా 1852వ సంవత్సరంలో పూర్తయిందని అన్నారు. ఆనాడు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ను అందించడంలో ఈ రైల్వే స్టేషన్ ప్రధాన భూమిక పోషించిందని అన్నారు. 172 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రైల్వే స్టేషన్ను అతి పురాతనమైనదిగా పేర్కొనవచ్చు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఒక్క భారతదేశంలో మాత్రమే ఉందని అన్నారు. భారత ప్రజల మనసును గెలుచుకునే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధిని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఎంపీ భరత్రాం మాట్లాడుతూ, గత 2-3 సంవత్సరాలుగా రాజమండ్రి రైల్వే అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులకు పంపడమే కాకుండా అనేకసార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని స్వయంగా కలిసి వివరించినట్లు తెలిపారు. ఆ ప్రతిపాదనలకు స్పందించి అమృత భారత్ స్టేషన్ పథకంలో 270 కోట్లు మంజూరు చేయడం పట్ల ప్రధాని మోడీకి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ భరత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లాది మంది ప్రయాణం చేసే రైల్వే వ్యవస్థ అత్యంత ప్రాధాన్యతనిస్తూ లాజిస్టిక్ విభాగంలో గుర్తింపు చేస్తున్నారని, ఇది గిన్నిస్ బుక్లో నవోదయ అంశమని పేర్కొన్నారు. సముద్రమైన ఆలోచన విధానంతో, అత్యాధునిక సాంకేతికతతో సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరిచారని, ఇది ఒక చారిత్రాత్మకంగా పేర్కొనవచ్చునని సోము వీర్రాజు అన్నారు. కార్యక్రమంలో చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం, సుమారుగా 2000 రైల్వే స్టేషన్స్ని ఒకేసారి ఆధునీకరించాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా 1845లో ప్రారంభమైంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 1845లో ప్రారంభమై 1852కి పూర్తయింది. అప్పుడు మన ధవళేశ్వరం ఆనగట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లైకి ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశము వికసిత్ భారత్ కిందన అడుగులు ముందుకు వేస్తూ ఉంది. మనం రాజమహేంద్రవరాన్ని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇవాళ రైల్వే స్టేషన్కి సంబంధించి ఈ ప్రతిపాదన గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏకధాటిగా రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి పలుమార్లు వెళ్ళి, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క భూమి పూజ లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ రాజమండ్రికి సంబంధించి. ఈ విధంగా ఒక డెడికేషన్తో, ఏదైతే డెడికేటెడ్ కారిడార్ అంటాం, అలా కాకుండా ఒక డెడికేషన్తో ఈవేళ ఈ కార్యక్రమాన్ని దేశంలో తీసుకువెడుతున్నారు. పక్కనున్న అనపర్తి రైల్వే స్టేషన్కి 30 కోట్లు ఇవ్వడం, ఇక్కడ 282 కోట్లు ఇవ్వడం,
దేశవ్యాప్తంగా 40,000 కోట్ల రూపాయల్ని దారి దోపిడీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి 3.5 కేజీల బంగారు ఆభరణాలు, 15 లక్షల రూపాయల విలువైన 2 కార్లు, 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 21వ తేదీ సాయంత్రం బంగారు నగల వ్యాపారి జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్తున్నారు. ఇన్నోవా కారులో మార్గ మధ్యలో 5 వ్యక్తులు అడ్డగించారు. నగర వ్యాపారి కారులోకి అపరిచితులు ఎక్కి దారి మళ్లించి రాజమండ్రి 4వ వంతెన వద్దకు తీసుకువచ్చారు. సుమారు 3.5 కేజీలు బంగారు నగలు, సుమారు 5 లక్షల రూపాయల నగదు లాక్కుని వేరే వాహనంలో పరారీ అయ్యారు. ఈ మేరకు బాధితుడు నగల వ్యాపారి బాలు నాథూరాం నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు ఉదయం నిందితులను పట్టేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన చలపాక వెంకటేష్, మద్దిపాటి కళ్యాణ్, కోడూరి రవితేజ, కోనా శ్రీనివాస్, వేముల మంజిబాబు, షేక్ నాగూర్ మీరావల్లి, వేముల మోహన్ సాయి, మోహన్ నారాయణ్, పమిడిపల్లి బ్రహ్మాజీ అరెస్టు అయిన వారిలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్డీపీ ఓకే సిహెచ్ రామారావు, నార్త్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కె దుర్గాప్రసాద్, రాజమండ్రి సిసిఎస్ ఇన్స్పెక్టర్లు కె రజనీకుమార్, కె విజయబాబు, ఉమామహేశ్వరరావు, దేవరపల్లి ఎస్ఐ శ్రీహరి, టీవీ సురేష్, ఎం అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభను ప్రదర్శించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ జగదీష్ అభినందించారు. సో మిగతా వాళ్ళని కొంతమంది మీద, అందరి మీద కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్ అక్యూజ్ మీద ప్రీవియస్గా ఈ డిమానిటైజేషన్ టైంలో ఈ నోట్స్ ఎక్స్చేంజ్, FICN కేసెస్ కూడా ఉన్నాయి, చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ ఆయనకి కొద్దిగా షేర్ అండ్ మిగతా అక్యూజ్కి కూడా కొద్దిగా షేర్ ఇస్తామని మాట్లాడుకొని ఎవరు కంప్లైనెంట్ ఉన్నారు, విక్టిమ్ ఉన్నారు, ఆయన యూజువల్గా ఇదే హ్యాబిట్లో ఆయన ప్రతి షాప్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వడము, క్యాష్ కలెక్ట్ చేసుకోవడము ఈ హ్యాబిట్ ఉంటుంది. సో ఆయన కూడా అక్యూజ్ మెయిన్ A1 ఎవరున్నారు, ఆయన కూడా గోల్డ్ షాప్ మర్చెంట్ కాబట్టి ఆయన కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బాగానే ఐడియా ఉంది. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన్ని ఒక ఇన్నోవా కార్, అది క్రిస్టా కార్ని రెంట్కి తీసుకొని ఆయన్ని వెనక ఫాలో అయ్యి నల్లజల్ల అవుట్స్కర్ట్లో ఆయన్ని ఆపడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి దాకా వాళ్ళు ఫాలో అవుతారు. సో మీన్ వైల్ ఆ మొత్తం ప్రాపర్టీని ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ అది వెనక్కి వీళ్ళు తీసుకొని ఆ కార్ అండ్ కీ మాత్రమే, మొబైల్ ఫోన్స్ వాటెవర్ వాళ్ళ బిలాంగింగ్స్ ఉన్నాయి అది మాత్రమే వెనక్కిచ్చి ప్రాపర్టీ అండ్ 5 lakhs క్యాష్ ఇది వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దేశంలోనే కాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కడియం నర్సరీలను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా కడియపు లంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సరీలు విస్తరించి ఉండడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా కేసీఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు కవిత పేర్కొన్నారు. ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు, వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్లు వివరించారు. పలు మొక్కలను చూసి కవిత ముచ్చటపడ్డారు. వాటితో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కూర్పును పుల్లా పెద్ద సత్యనారాయణ కవితకు చూపించారు. అలాగే పల్లా వెంకన్న నర్సరీని కవిత సందర్శించారు. ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్లో ఉన్నాయన్నారు. నర్సరీలో పలు విదేశీ, స్వదేశీ మొక్కలను తిలకించారు. కవితకు తొలుత నర్సరీ రైతులు పల్లా సత్యబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్, వినయ్లు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనేక నర్సరీలు ఇక్కడ ఉండడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. దాదాపు 2-3 వేల ఎకరాలలో పెద్ద పెద్ద నర్సరీలు ఇక్కడ ఉండడం, అన్ని పెద్ద పట్టణాలకి ఇండియాలో అదేవిధంగా ఈ విదేశాల్లో కూడా మంచి మంచి మొక్కల్ని పంపించడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. మరి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు, వారు కూడా చెట్లను ప్రేమించే వ్యక్తి కాబట్టి కడియంలో ఉన్నటువంటి నర్సరీలందరికీ కూడా తెలంగాణకు హరితహారం అనేటటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి వేలాది మొక్కల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి మరొక పక్క నర్సరీ ఫార్మర్స్కి హెల్ప్ చేయడం, ఇంకొక పక్క
తెలంగాణలో మొత్తం వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేసుకొని చక్కగా మంచినీరు ఉండేటట్టుగా వాతావరణ సమతుల్యం మెయింటైన్ చేసేటట్టుగా తెలంగాణ ప్రజలకు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మార్చి మొదటి వారంలో ఆర్యవైశ్య వర్తకుల జిల్లా మహాసభ జరుగుతుందని వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తాడితోటలోని సంహిత డిగ్రీ కాలేజీలో ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ నాళం సుజాత రోసయ్య ఆధ్వర్యంలో నగర ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ ఆర్య వైశ్యులు వ్యాపారులతో సభలు నిర్వహిస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లాలో మార్చి మొదటి వారంలో స్థానిక ఆర్యవైశ్య నాయకులతో చర్చించి సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే వైశ్యుల సమస్యలు అనేకం పరిష్కారమయ్యాయని వివరించారు. నవంబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏర్పాటు చేస్తూ జీవో తీసుకువచ్చారని అన్నారు. వైశ్యుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రదర్శించే చింతామణి నాటకాన్ని జీవో చేసి నాటకం ప్రదర్శించకుండా ఆపారని తెలిపారు. వైశ్యులకు విదేశీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని, అమ్మఒడి, రైతు భరోసా, వ్యాపారులకు చేయూత తదితర సంక్షేమ పథకాలలో వైశ్యులకు ప్రాధాన్యత కల్పించారని వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంతగా ఆర్యవైశ్యులకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినది జగన్ పాలనలోనే అని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే ఆర్యవైశ్యుల మహాసభకు వ్యాపారులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ నాళం సుజాత రోసయ్య, వైశ్య సంఘాల నాయకులు కొల్లేపల్లి శేషయ్య, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, గ్రంథి నాన్నబాబులు, హితకారిణి సమాజం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ మధు సతీష్, నాతి నాగదత్త, గ్రంథి సతీష్, తమ్మన సత్యబాబు, చలువూరి పవన్ కుమార్, అనుకూరి వెంకన్నబాబు, పాపోలు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక రైతు భరోసా పెడితే ఈ రాష్ట్రంలో ఆ ఎరువులు కొట్టుకెళ్తాం. అమ్మ ఒడి ఈబీసీ కింద పడ్డ ఆ అమ్మ ఒక చిల్లర కొట్టుకో, బట్టలు కొట్టుకో, లేకపోతే ఆ నిత్యావసరాలకు ఇవన్నీ కూడా జరుగుతాం వల్ల ఇతర రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఇతర రాష్ట్రాలలో వ్యాపారాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీసే మూసే పరిస్థితులు వచ్చినాయి. చిన్న వ్యాపారాలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రానున్న ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు 60,000కు పైగా మెజారిటీతో విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అందరివాడని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, కార్యదర్శి కిరపర్తి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, తెలుగు నగర అధ్యక్షులు ఉర్లంకల లోకేష్ అన్నారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్ కులంతో తమకు సంబంధం లేదని, అయితే బీసీలందరికీ ఆయన అభిమాన వ్యక్తి అని అన్నారు. బీసీలమంతా ఏకతాటిపై ఉండి వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో ఆయన్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకే బీసీ నాయకులమంతా ఏకమయ్యామని, అందరం ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి 32,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని, 2024 ఎన్నికల్లో అంతకంటే అధిక మెజారిటీ ఆదిరెడ్డి వాసుకు రానుందన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి, కార్యదర్శి లాల్ ఖాన్, బీసీసీఎల్ నగర అధ్యక్షులు బుడ్డిగ రవి, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ అనంత్, టీడీపీ నాయకులు కరగాని వేణు, మల్లెల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏ కులంలో అనేది ఇప్పుడు ఎవరికి అనవసరం. ఆయన ఏ కులంలోనే పుట్టుండొచ్చు, మేమందరూ ఏ కులంలోనా పుట్టుండొచ్చు. కానీ మాదంతా కూడా తెలుగుదేశం పార్టీ. అలాగే వాసు గారిని ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా, వెనుకబడిన వర్గాలన్నీ కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోండి. రాజమహేంద్రవరం గడ్డ అంటే ఆదిరెడ్డి అడ్డ అనేక రీతిలోని ప్రజలందరూ కూడా జయహో ఆదిరెడ్డి అనేటువంటి రీతిలో ఈ రోజున ఆదిరెడ్డి కుటుంబం ముందుకు పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణుల ఉనికి తెలియజేసేందుకు కీలక స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తామని బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రకటించింది. రాజమండ్రి పాల్ చౌక్ పార్క్లో తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ జరిగింది.
ఈ సమావేశంలో వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తమ వేదిక చేస్తోందని తెలిపారు. బ్రాహ్మణ ఉనికి కోసం పోటీ చేసే బ్రాహ్మణ అభ్యర్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎన్ని ఓట్లు వచ్చాయన్న ప్రశ్న కన్నా ఎన్నికల్లో బ్రాహ్మణులు పోటీ చేయగలరని నిరూపించడమే తమ లక్ష్యమన్నారు. ఏ రాజకీయ పార్టీ బ్రాహ్మణులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. వేదిక ఉపాధ్యక్షులు వెంకట కిషన్ రావు, సహాయ కార్యదర్శి నూరేళ్ల మల్లికార్జునరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఏచూరి ప్రసన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిగి సుబ్రహ్మణ్యం, రాజమండ్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దుర్వాసల సత్యనారాయణ, జిల్లా బ్రాహ్మణ మహిళా ప్రధాన కార్యదర్శి కస్తూరి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో బ్రాహ్మణ జాతికి విద్య, ఉద్యోగం, ఉపాధి అందిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్కు బ్రాహ్మణ తపస్వి అనే బిరుదు ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు. కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో రాజా థియేటర్ ప్రక్కన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పెరవల్లి శేషాచార్యులు, పెరవల్లి సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పవళింపు సేవ అనంతరం కర్పూర హారతి, దీపహారతి, నక్షత్ర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిగవల్లి పవన్కాంత్ శర్మ, వంగపండ్ లక్ష్మీనారాయణ, మానం దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకట నారాయణ రెడ్డి బ్రదర్స్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ మండలం బుచ్చింపేట గ్రామంలో బుచ్చింపేట మునగాల రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురైన రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే 104 కోట్ల రూపాయలతో కాతేరు, చినకొండేపూడి 4 లైన్ల రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మరోపక్క కలవచర్ల రోడ్డు మార్గంను కూడా చేపడుతున్నామన్నారు. గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్లలో భాగంగా బుచ్చింపేట, మునగాల గ్రామాల మధ్య 4.5 కిలోమీటర్ల పరిధిగల రోడ్డు నిర్మాణానికి 2.6 కోట్ల రూపాయలతో PMGSY నిధులతో చేపడుతున్నామన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తయితే 2 గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, 2 గ్రామాల రైతులకు సంబంధించిన తమ వ్యవసాయ ఉత్పత్తులను త్వరితగతిన సమీప మార్కెట్కు తరలించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి నాగేశ్వరరావు, నక్కా రాంబాబు, కడియాల పాపారావు, గొల్లబాబు, కళ్యాణ రాంబాబు, అనపర్తి ఏడుకొండలు, నరాల శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో క్రైస్తవులు, పాస్టర్లు చర్చిలపై దాడులు జరుగుతున్నా పాలన సాగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోందని ఏపీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ ఎం రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా చర్చిలపైన, పాస్టర్లపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఏపీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ ఎం రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ ఏపీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పిడింగొయ్యి బాపూజీ నగర్లో ఉన్న జీసస్ ప్రేయర్ హౌస్ నుంచి పాస్టర్లు, క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాయినగర్ కూడలి, అరవింద్ నగర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులపై జరిగే అరాచకాలు, చర్చిలపై జరుగుతున్న దాడులను అరికడతామని, స్పష్టమైన హామీ ఇచ్చే నాయకులకు మాత్రమే క్రైస్తవులు ఓట్లు వేసేలా పిలుపు ఇస్తామన్నారు.
ఇకపై క్రైస్తవులపైన, పాస్టర్లపైన, చర్చిలపైన దాడులు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిషప్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వై ప్రభాకర్, ఏకేఎం క్రిస్టఫర్, పోసుపో రాజు, దమ్ము ఆనందరావు, వి తిమోతి, వి ఇజ్రాయిల్ రాజు, వై శ్యాంప్రసాద్, డి శ్రీకాంత్ సంఘస్థులు పాల్గొన్నారు. మనం హింసించకుండా కాపాడగలరా? మరి మా కొరకు ఏం చేస్తారని మనం ఖచ్చితంగా అడిగి తీరాలి. క్రైస్తవ సంఘాలన్నీ ఏకమై అయ్యా మేము ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం, మా కోసం మీరు ఏం చేస్తారు? అలాగే రాజమండ్రిలో మరి చాలా ఓట్స్ ఉన్నాయి. క్రైస్తవ ఓట్లు దగ్గర అర్బన్ రూరల్లో కలిపి దగ్గర 2 లక్షల ఓట్స్ ఉన్నాయి. కాబట్టి సమయంలో రాజమండ్రికి కావాల్సిన బరిల్ గ్రౌండ్స్ కూడా ఇచ్చారు. చాలా సంతోషం. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. 2000 స్టేషన్లు ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం స్వాగతీయం. మంత్రి వేణుగోపాలకృష్ణ. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 270 కోట్ల రూపాయల మంజూరు. కడియం నర్సరీలకు కేసీఆర్ అండగా నిలిచారు. ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో హరితహారం కొనసాగించాలి. దారిదోపిడీ కేసులో 9 మంది నిందితులు అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 3.5 కేజీల బంగారం, 15 లక్షల విలువైన 2 కార్లు స్వాధీనం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.